నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. మారిటైమ్ ఇండియా సదస్సును వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న సీఎం జగన్. అమరావతి అభివృద్ధి అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్న దేవినేని ఉమా. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపాటు. సిపిఐ టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కమ్యూనిస్టు నేత నారాయణ ఎన్నికల ప్రచారం. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని ధ్వజం. పార్టీల ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న బెజవాడ. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రం అనేక చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన మారిటైమ్ ఇండియా సమ్మిట్లో ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్ 2030 పత్రం కేంద్ర ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని సీఎం కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మారిటైమ్ ఇండియా 2021 సదస్సును ప్రారంభించారు. దేశంలోని ఓడరేవుల అభివృద్ధి అంశంపై చర్చించే నేపథ్యంలో నిర్వహించే ఈ సదస్సును ప్రధాని ప్రారంభించగా వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు, విదేశీ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వర్చువల్ ద్వారా సదస్సును ప్రారంభించిన ప్రధాని అనంతరం మారిటైమ్ ఇండియా విజన్ 2030 బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన పోర్టుల అభివృద్ధిపై పలు అంశాలను వెల్లడించారు. పోర్టులపై 2035 కల్లా $82 బిలియన్ పెట్టుబడులు పెడతామని, ఓడరేవుల రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తామన్నారు. 2030 నాటికి 23 జలమార్గాల్ని అందుబాటులోకి తెస్తామన్న ప్రధాని సముద్ర రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో పాల్గొని ప్రసంగించారు. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రం అనేక చర్యలు తీసుకుంటోందని, దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10% పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అవసరమైన పూర్తి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్న సీఎం దేశ విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. Dependent on the oceans, such as aquaculture, maritime and coastal tourism, chemical and biotechnological exploration, shipbuilding and other port-related industries also mature enough to provide sustainable employment and growth opportunities. The draft of the first ever national fishing policy released by the Government of India in September 2020 is an example of several such solid steps taken in this direction. Honorable Prime Minister, Sir, drawing inspiration from your focused agenda to take India's maritime economy to the next level, Andhra Pradesh state government has taken up a lot of transformative steps to leverage its coastal line of 974 kilometers, which is the second longest in India and the longest on the eastern coast of the country, sir. Today I am proud to say that Andhra Pradesh is ranked number 1 in the country in Ease of Doing Business Rankings 2020, released by the Ministry of Commerce and Industry, Government of India. See, one of the factors, sir, that contributed to this achievement is the state government's consistent efforts in developing port infrastructure, support ecosystem, and encouraging port-led industrialization. Andhra Pradesh has one major port in Visakhapatnam, sir, 5 functional state ports, and 10 other notified state ports with world-class facilities that handle more than 170 million tons of cargo per annum, second only to Gujarat. Andhra Pradesh state shares 4% of the total Indian exports, and we aim to reach 10% share by 2020-30, sir. Lastly, sir,
I would like to extend my invitation to the representatives from various companies from India and abroad attending this summit through the Government of India to invest in Andhra Pradesh, and I assure you the best environment for your operations and the fullest support in making your endeavor a successful one. Thank you, sir. జగన్ సర్కార్పై సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నారాయణ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి రౌడీ పాలనకు అడ్డుకట్ట వేయాలని ఆయన నగర ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు నగరంలో హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సిపిఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ నాయకులు నారాయణ 23వ డివిజన్లో పర్యటించారు. సిపిఐ బలపరిచిన స్థానిక టీడీపీ అభ్యర్థి నెలిబండ్ల బాలస్వామిని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వామపక్షాల టీడీపీ పాలనలోనే విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకుందని ఆయన వెల్లడించారు. నగరాభివృద్ధి కోసం టీడీపీ సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఆయన నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 23వ డివిజన్లో నెలబండ్ల బాలస్వామి బాలాచన యువకుడు గట్టిగా పనిచేయగలదు, అడ్వకేట్ కూడా. అయితే ఈ సిపిఐ పూర్తిగా బలపరుస్తూ ఉంది, టీడీపీ సిపిఐ బలపరుస్తూ ఉన్నారు. ఈ కాంబినేషన్ బాగా న్యాయం జరగాలన్నా, రేపు కార్పొరేషన్ ఇంకా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళాలంటే కూడా ఇట్లాంటి యువకులు న్యాయవాదులు ఉంటే న్యాయం జరుగుతుంది. అందుకని బాలస్వామిని గెలిపించుకొని సైకిల్ గుర్తుకోవటానికి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా 23వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నెలిబండ బాలస్వామి మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సర్కారు ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని ఆయన దుయ్యబట్టారు. 20 నెలల వైసీపీ పాలనలో నగరాభివృద్ధి అటకెక్కిందని బాలా విమర్శించారు. కార్పొరేటర్గా 25 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆయన తెలిపారు. తనను గెలిపిస్తే డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని బాలా హామీ ఇచ్చారు. 10,000 కట్టే వాళ్ళు సంవత్సరానికి ఇంటి పన్ను 1,00,000 కట్టే విధంగా వాళ్ళు ప్లాన్ అంతా వ్యూహం రెడీ చేసుకుని ఉన్నారు. ప్రజలందరూ కూడా అది అర్థమై దాని మీద వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత ఆ పన్నుల సమస్య నుంచి కూడా ప్రజల్ని కాపాడుతాము. ఆ పనులన్నీ కూడా రద్దు చేసే విధంగా కౌన్సిల్లో మేయర్, ఇరు పార్టీల తరఫున మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఆ పనులన్నింటినీ కూడా ఆపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మేమైతే కానీ రూపాయి పన్నులు కూడా పెంచే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాకు వచ్చిన మా గురువు గారు నారాయణ గారికి, అజయ్ కుమార్ గారికి, దాము గారికి, కుమార్ గారికి, మా తెలుగుదేశం పార్టీ కారు శ్రీను గారికి అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరావతిని దెబ్బతీసేందుకు విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. జగన్ ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజలు టీడీపీని గెలిపించాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నేతలు వాగు సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ వైసీపీ 22 నెలల పాలనలో విజయవాడ నగరాన్ని భ్రష్టు పట్టించారని, పన్నుల భారాలను మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు టీడీపీని గెలిపించాలని అన్నారు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు కాబట్టే మంత్రి వెల్లంపల్లి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, సిపిఐ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. సతీమణి రాజేశ్వరి గారు ఒక సామాన్య కుటుంబం. ఇవాళ సామాన్యులకు తెలుగుదేశం పార్టీ సీట్లు ఇచ్చింది. ఇవాళ ఏదైతే ప్రతి ఇంటికి గడపకి కూడా వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో రాజేశ్వరి గారిని గెలిపించాలి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలి. పేదవాడి అన్నా క్యాంటీన్ మళ్ళీ 5 రూపాయలకి భోజనం పెట్టే అవకాశం మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ సాధిస్తుంది. ఇవాళ ఆస్తి పన్ను, ఇంటి పన్ను పెంచేశారు, వాటర్ ట్యాక్సులు పెంచేశారు. ఇవాళ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా 21 నెలల్లో భ్రష్టు పట్టించారు విజయవాడ మహానగరాన్ని. తప్పకుండా మళ్ళీ విజయవాడ కలరావాలి. అమరావతి దెబ్బతీయాలని వాడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ని ఏ విధంగా ₹1,00,00,000 కొమ్మరిచ్చి కవిసం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. అవన్నీ తిప్పికొట్టి మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు ముందుకెళ్తున్నారు. ఇవాళ ఇంట్లో వస్తువులు కొనాలంటే సుక్కలు అంటుతూ ఉన్నాయి ధరలు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది, కరెంటు పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయి. ఈ రోజున ప్రజలకు పని లేనటువంటి పరిస్థితిని ఈరోజు గమనిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి పశ్చిమ నియోజకవర్గం అంటే పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో విజ్ఞతతో ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. మన రాజధాని మనకు కావాలన్నా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోకడలు ఇంటింటికి రేషన్ అన్నాడు. కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కింద ఆటో పెట్టి వాళ్ళందరూ వచ్చి గంటల తరబడి ఎండలో నిలబడి రేషన్ తీసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. పేదరికంలో ఉండి కూడా పేదవాళ్ళే ఆకలి చేసి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. మరి ప్రజలకు కూడా అవకాశం వచ్చింది. ఒక పేదవాడిని కార్పొరేషన్కి పంపించే అవకాశం. పేదవాడిని కార్పొరేషన్కి పంపిస్తే ఈ పేదవాళ్ళ సమస్యలన్నీ కూడా ఏమున్నాయో అతనికి తెలుస్తుంది. ధనికుల్ని పంపిస్తే కార్పొరేషన్కి తెలియదు. కాబట్టికి పేరాబత్తుల రాజేశ్వరి గారు ఏదైతే పేరాబత్తుల రమణ గారు సతీమణి ఉందో ఆమెని మీరు ఓటేసి గెలిపించండి. ఆమె ఓటేసి గెలిపిస్తే ఆమె మీ ముందుకు వస్తుంది. అదే అవతల అభ్యర్థికి కానీ గెలిపిస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని సూచిస్తున్నాం. వైసీపీ గెలుపు ఖాయమనే ప్రతిపక్షాలు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని చైతన్యరెడ్డి మండిపడ్డారు. డివిజన్లోని పలు అపార్ట్మెంట్స్లో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం చైతన్యరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 42వ డివిజన్ కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పేసి గడప గడపకు వెళ్ళి అభ్యర్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు అభివృద్ధికి, సంక్షేమానికి, మంచికి మాత్రమే వేస్తామని చెప్పేసి వీటన్నిటికీ మార్గదర్శకంగా ఉన్న జగనన్న గుర్తు ఫ్యాను, ఆ ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. వీరందరి ఆదరాభిమానాలను పొందుతూ గత సంవత్సరం రోజులుగా వీరి మధ్యలో తిరుగుతూ వీరి యొక్క కష్టాలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇదే విధంగా రాబోయే 5 ఏళ్ళు కూడా నన్ను గెలిపించి ఈ డివిజన్లో కార్పొరేటర్గా నిలబెడితే మీ అందరికీ కూడా అండదండలుగా ఉంటూ ప్రతి విషయంలో మీ వెన్నంటే ఉంటూ మీకు తోడుగా ఉంటాను. ఏ ఆపద వచ్చినా సరే మీరు పిలిచిన వెంటనే నేనున్నానంటూ చెప్పి మీ అందరి కోసం నేను వచ్చి మీ సేవ చేసుకుంటానని చెప్పేసి 42వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే మార్చి 10వ తారీఖున మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా మీ యొక్క అభిమానాన్ని ఓటు రూపంలో చూపించి ఫ్యాన్ గుర్తుకు మాత్రమే వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ 42వ డివిజన్ జనసేన అభ్యర్థి తిరుపతి అనూష ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రియదర్శిని కాలనీలో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అనూష మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ పార్టీలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, గడప గడపకు వెళ్లినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని అన్నారు. ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని కాలనీ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా కదా టీడీపీ ప్రభుత్వాన్ని అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళే. అందరూ కూడా ఏ నమ్మకంతో వేశారంటే ఇక్కడ అందరికీ పట్టా భూములు అనేవి లేవు. ఇక్కడ అందరూ కూడా మాకు పట్టాలు ఇస్తారు, ఏదో టీడీపీ ప్రభుత్వం వస్తే పట్టాలు ఇస్తుంది, అలాగే వైసీపీ ప్రభుత్వం వస్తే పట్టాలు ఇస్తుందని నమ్మి అందరూ ఓట్లేసిన వాళ్ళే. గత ప్రభుత్వం టీడీపీని చూసుకుంటే అందరి దగ్గర టిట్కో ఇళ్ళ కోసం ప్రతి ఒక్కరి దగ్గర దోచినంత దోసుకో అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర దోచుకున్న వాళ్ళే. అలాగే వైసీపీ ప్రభుత్వానికి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్తే ఈసారి వైసీపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరిని మోసం చేయడమే తప్ప ఎవరికి కూడా ఇళ్ల పట్టాలనేవి రాలేదు. తాత్కాలిక పట్టాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి, కేసు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు స్థలం ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనించి ఎంత మోసపోయామన్నది ఈసారి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇళ్ల పట్టాల కోసం వెళ్తే మాకు హామీ పత్రాలు వచ్చాయమ్మా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం కూడా తిరిగి ఆమెను గెలిపించడానికి మాత్రమే వస్తున్నారు. తాత్కాలిక రోడ్లు, తారు రోడ్లు వేసి ఆయన తిరుగుతున్నారు తప్ప ప్రజల కోసం ఏమీ చేయట్లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఏదుపాటి వెంకట రమణి అన్నారు. సీఎం జగన్ 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి తనను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం రమణి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో వినాశనానికి కాదని అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటికి పాదయాత్రలో భాగంగా మన పోలీస్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. నాతో పాటు నా ఇంటి కుటుంబ సభ్యులు అలాగే కార్యకర్తలతో ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే ముందుగానే సమస్య ఏముందో చెప్పి తెలుసుకొని సమస్యను పరిష్కరించి అప్పుడప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి పరిష్కరించడం, అలాగే తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యతిరేకత ఎంతుందని చెప్పి ఆ ప్రభుత్వం చేసింది చెప్పి, అలాగే గత ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది చెప్పి ఓటు మరి అడుగుతున్నాం. అమ్మ అభివృద్ధి చూసి వేయండి, వినాశనాన్ని చూసుకుని ఏదో ఉచిత పథకాలు ఆశపడి ఓటు వేయమాకండి. ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, అయ్యా తాత అవ్వ అని చెప్పి జగన్ గారు ఒక ఓటు ఛాన్స్ తీసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఛాన్స్ ఫలితం మనం చూస్తూనే ఉన్నాం. ఎట్లా ఉందో 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి కావాలి కానీ సంక్షేమ పథకాలు ఎవ్వరు వద్దు అడగలేదండి. ఉపాధి కల్పించండి, దాని ద్వారా మాకు ఆదాయం చూపించండి, ప్రతి ఒక్కరు అది చెప్తున్నారు. అమ్మ అది ఒక చేతో ఇస్తున్నారు, ఒక చేతో లాగుతున్నారు. నూనె ప్యాకెట్ ఇవాళ చూస్తే 105 రూపాయలు అప్పుడు ఉండేది, ఇవాళ 153 రూపాయలు అని చెప్తాం. చింతపండు, ఉప్పు, పప్పులు ఇవాళ నిన్నటికి నిండండి 100 రూపాయలు. వారం 10 రోజుల్లోనే 100 రూపాయలు గ్యాస్ ధర పెరిగిందండి. సబ్సిడీ ఏమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చెప్పి 250 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళండి బ్యాంకుల్లో మనకి. అలాంటిది ఇప్పుడు అది కూడా లేదమ్మని చెప్తున్నారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత 3,60,60 కోట్లు బడ్జెట్ చేశారండి. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందే ఆలోచించి ఓటేమా, అభివృద్ధికి ఓటు వేయమ్మా, వినాశనానికి కాదు. రేపు 10వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలపై పన్నుల భారం పడకుండా అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దే హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. కృష్ణలంకలోని డివిజన్లో పాగా వేయాలని లక్ష్యంగా నేతలు పొరపోరుకు ప్రచారం చేపట్టారు. తాము వస్తే ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కృష్ణలంక 22వ డివిజన్ అభ్యర్థి చందన సురేష్ తరపున ఎమ్మెల్యే గద్దే, ఎంపీ నానిలు పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించగా వారికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు నడ్డి విరిచే రీతిలో ఆస్తి విలువ ఆధారంగా పన్నుల భారం పడబోతుందని ఓటర్లను హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరైన పనులు కూడా ఆగిపోయాయని, రోడ్డు గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితిలో పాలన సాగిస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలు 21 నెలలు జగన్మోహన్ రెడ్డి వచ్చి విజయవాడకి ఏం చేశాడని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు కొన్ని వేల కోట్లతో ఈ నగరాన్ని మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో అభివృద్ధి చేసాం. అనేక ఫ్లైఓవర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోల్డని డబ్బులు ఇచ్చారు ఈ నగరాభివృద్ధికి. మీకు అందరికీ తెలుసు, రోడ్లు ఎట్లుండేది తెలుసు, డ్రైనేజ్ ఎట్లుండేది తెలుసు, స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఎట్లుండేది తెలుసు. ఇక్కడ నుంచి విమానాశ్రయం వరకు కేంద్ర మంత్రులు వస్తే మాకు బెంగళూరు కంటే లేకపోతే హైదరాబాద్ కంటే విజయవాడ బాగుందని వాళ్ళు ఆ రోజుల్లో. నువ్వు వచ్చావు, విజయవాడని నాశనం చేసావు. జగన్మోహన్ రెడ్డి నీ ప్రజాప్రతినిధి ఇక్కడ ₹1 పెట్టి రోడ్డు రిపేర్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ అసమర్థ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. ఒక ఎంపీగా నేను హామీ ఇస్తున్నా, అట్లాగే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ తూర్పు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు మేము హామీ ఇస్తున్నాం విజయవాడ ప్రజలకి. అప్పటికే నిత్యావసర వస్తువులు సుక్కలు లాంటి మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలు 196, 197, 198 ద్వారా 5 రెట్లు 10 రెట్లు పన్నులు పెంచుతామని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద ఆర్థిక భారం అయిపోతుంది పేద ప్రజల మీద, మధ్యతరగతి వారి మీద కూడా. కాబట్టి మేము కార్పొరేషన్లో అధికారం చేజిక్కోవడం 100% ఖాయం. చిన్న చిన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు. ఆ విధంగా విజయవాడ అంతా కూడా కళాహీనమైంది ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల. అందువలన మీకు వచ్చే 5 రేపు 10వ తారీఖున ఎన్నికల్లో మీరు అమరావతి నగరానికి కానీ, ప్రజల మీద భారాలకు కానీ, నిత్యావసర పెంపుదలకు కానీ వీటికి నిరసనగా ఒక ఓటుతో మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, మీరు మరలా ఆలోచించుకోండి. కేవలం ధనబలంతో లేదా రాక్షస బలంతో ప్రజల్ని భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ధనబలంతో ప్రజల్ని కొనాలని చూస్తూ ఉన్నారు.
ఇవాళ తాత్కాలికంగా ఇచ్చే ధనం కంటే రానున్న రోజుల్లో మనం పడే బాధలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా గమనించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి సైకిల్ గుర్తుకు ఓటేయమని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను. 39వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి శివశర్మ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనపై ప్రజలందరూ విసుగు చెందారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు మోపుతుందని మండిపడ్డారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డ్రైనేజ్ సమస్య ఉందని, నీరు రంగు మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఇవాళ 39వ డివిజన్ ప్రచారంలో భాగంగా రవావారి వీధి, ఇంకా తణుకువారి వీధి, పటికిబిలం వారి వీధిలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతోంది. డివిజన్లో దోమల సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మంచినీటి సమస్య కూడా రోజు ఎక్కువసేపు రావట్లేదని కూడా చెప్తున్నారు. అలాగే ఈ పెరిగిన నిత్యావసర ధరల మీద, కరెంటు బిల్లుల మీద పేద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని సిద్ధంగా ఉన్నారు. అలాగే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కానీ, అలాగే ఏదైతే మరి ఇంటి పన్ను పెంచడానికి ప్రభుత్వం జీవో తెచ్చిందో దాని మీద కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకోని పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా ఈ కరెంటు ఛార్జీలు పెంచుతారని, పెరిగిన నిత్యావసర ధరలు కూడా, వీటన్నిటిపైన కూడా పేద ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. డివిజన్ ప్రజలందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు ఎప్పుడు ఏ సమస్య గురించి నా దగ్గరికి వచ్చినా లేదా నన్ను పిలిస్తే నేనే మీ ఇంటి దగ్గరకు వస్తాను. ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తాను. అవసరమైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా కూడా సమస్యలు పరిష్కరిస్తానని కూడా చెబుతూ, మరి 10వ తారీఖు ఎన్నికల రోజు అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని 38వ డివిజన్ అభ్యర్థి ఠాకూర్ పద్మావతి అన్నారు. న్యాయాన్ని గెలిపిద్దాం, ధర్మాన్ని నిలబెడదాం, గాజు గ్లాసుకు ఓటేద్దామని చెప్పారు. డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం పద్మావతి మాట్లాడుతూ, గత 30 రోజులుగా డివిజన్లో పర్యటించడంతో అన్ని సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ 38వ డివిజన్ నుంచి నేను పర్యటన చేస్తున్నాను. గత 30 రోజుల నుంచి నేను పర్యటన చేస్తున్నాను. స్థానిక సమస్యల మీద నాకు అంతా అవగాహన వచ్చేసింది. నేను ఈ సమస్యల మీద పోరాడతాను. ప్రతి సమస్యని నాదనుకొని నేను పోరాడతాను. అలాగే నన్ను వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, స్వాగతాలు పలుకుతున్నారు, హారతలు పలుకుతున్నారు. అమ్మ నువ్వు ఇన్నిసార్లు వచ్చావు, అమ్మ నువ్వు నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వే చేస్తావని ఉంది, మీకే ఓట్లు వేస్తావని మాకు అలాగే మాట ఇస్తున్నారు వాళ్ళు మాకు. మేము ఎంతో విజయవంతంగా గెలవాలని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. గెలిచినాక ఇలాగే మీకు అందుబాటులో ఉంటారని నేను కోరుకుంటూ, ధర్మాన్ని గెలిపిద్దాం, న్యాయాన్ని నిలబెడదాం, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేద్దాం. జై జనసేన. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు హోరుగా సాగుతున్నాయి. 31వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెనుమత్స శిరీష పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వైసీపీతోనే నగరాభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్పొరేటర్గా తనను గెలిపిస్తే డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని 31వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెనుమత్స శిరీష పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ అందిస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో పర్యటించిన శిరీష అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ తనను గెలిపించాలని అభ్యర్థించారు. గత టీడీపీ పాలనలో డివిజన్ సమస్యలను గాలికి వదిలేశారని, తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించడంతో పాటు 31వ డివిజన్ను అభివృద్ధి పదాన నడిపిస్తానని శిరీష హామీ ఇచ్చారు. ఈరోజు ముత్యాలంపేట డివిజన్లో మా పర్యటన జరుగుతుందండి. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయి, మీకే బ్రహ్మరథం పడతామని చెప్పి అంటున్నారండి. అలాగే ఈ సమస్యలు అనేవి కూడా చాలా తక్కువ ఉన్నాయి.
అవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చాక సాల్వ్ చేస్తాము. జగన్ గారి పరిపాలన చాలా బాగుందని చెప్పి అంటున్నారు. అలాగే ఈ మల్లాది విష్ణు గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చాక కార్పొరేటర్గా మేము అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి నేను విన్నవించుకుంటున్నానండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 44, 45 డివిజన్ల అభ్యర్థులు లక్ష్మి, మాధురి లావణ్య భారీ ప్రదర్శనను నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గం 44, 45 డివిజన్ల అభ్యర్థులు మాధురి లావణ్య, లక్ష్మిలు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలపై పెను భారాలను ప్రభుత్వం మోపుతుందని వెల్లడించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని అన్నారు. 44వ డివిజన్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాను. సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నాను. అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియనటువంటి ప్రభుత్వం 20 నెలలుగా మన ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలిస్తూ ఉంది. మరి అరాచకం అదే వాళ్ళ ఆయుధం. అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, అవినీతి పూర్తిగా గత 20 మాసాలుగా మరి ఏదైతే వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉందో 2014 నుంచి 2019 అనుకోకుండా మరి అకస్మాత్తుగా మరి ఏదో అరిష్టం దాపురించినట్టు ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చి అలో లక్షణ ఏడుస్తున్న మరి విడిపోయి అనేక రకాలైన బాధలతో అప్పుడప్పుడే మరి పురుడు పోసుకున్నటువంటి పురిటి బిడ్డను కూడా ఈరోజు ఇవాళ ఈ రకంగా అభివృద్ధి అనేది ఆపేసి రాజధాని అనేది లేకుండా ఏది రాజధానో కూడా తెలియని పరిస్థితిలో, ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది. అనంతరం 45, 43 డివిజన్ల అభ్యర్థులు మాధురి లావణ్య, సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావులు భారీ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రదర్శనలో టీడీపీ నాయకులు గన్నె ప్రసాద్ పాల్గొని వారికి మద్దతుగా ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ 2 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనలో టీడీపీ, సిపిఐ పార్టీల శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అనంతరం 45 డివిజన్ అభ్యర్థి మాధురి లావణ్య ఎన్నికల కార్యాలయాన్ని గన్నె ప్రసాద్ ప్రారంభించారు. ఈ ఎలక్షన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది మేము ప్రజల యొక్క సమస్యని తెలుసుకోవడానికి చేయడం జరుగుతుంది. ఈ ప్రజల యొక్క సమస్య వాళ్ళ మనిషి అంటూ దగ్గరికి వెళ్తేనే చెప్పడం జరుగుతుందని చెప్పి మేము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ బిడ్డలాగా వాళ్ళతో పాటు వాళ్ళ సమస్యలు ఏమేమి ఎదుర్కొంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం నుంచి అవన్నీ కనుక్కోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే పేదవాళ్ళకి అండగా ఉంటాం, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే పథకాలు రిలీజ్ చేస్తామంటున్నారో ఒక్కటి కూడా వాళ్ళ దాకా చేరకుండా ఉన్నవి ఇంకా వాళ్ళకి ధరలు పెరిగి నిత్యావసర వస్తువులే కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మళ్ళీ పెరగడంతో నిత్యావసర వస్తువులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు. వాళ్ళు వేసే పథకాల డబ్బులు లేకపోయినా సరే మాకు ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఇంతే కాకుండా మమ్మల్ని బతకనివ్వకుండా రేపు ఏ అయితే ఇంటి పన్ను, నీటి పన్ను పెంచుతున్నారో మమ్మల్ని ఎక్కడ బతకమంటారు? వాళ్ళు ఇచ్చే ఇల్లులు కూడా లేవు. కట్టిన ఇల్లులనేమో ఇవ్వకుండా వాటిని బూత్ బంగ్లాలాగా ఉంచేశారే కానీ ఆ ఇల్లులు కూడా మాకు ఇవ్వలేదు. ఆ కాగితాలు ఇచ్చారే కానీ ఆ కాగితాలు ఎక్కడన్నా ఇల్లులు ఉన్నాయా అని చూస్తే ఆ ఇల్లులు కూడా కనబడిన పరిస్థితిలో ఉన్నాము. అందుకనే మేము చెప్తున్నాం, ప్రజానికానికి పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతంలో 45వ డివిజన్లో మాధురి లావణ్య, 43వ డివిజన్లో సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను నాకు కంకికోడాల గుర్తుపైన ఓటు వేసి గెలిపించడం ద్వారా ఈ విద్యాధరపురం ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలకు మునిగిపోయేటటువంటి ఈ ప్రాంతాలని పరిరక్షించేటటువంటి దానికి చర్యలు చేపడతాం. గతంలో అందరికీ తెలిసి ఈ రోటరీ నగర్ ప్రాంత ప్రజలకి నడుము లోతు నీళ్లలో ఉండేవి. ఆ రోజు కార్పొరేటర్గా నేను ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చేయటం అనేటటువంటి జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మారిటైమ్ ఇండియా సదస్సును వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న సీఎం జగన్. అమరావతి అభివృద్ధి అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్న దేవినేని ఉమా. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపాటు. సిపిఐ టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కమ్యూనిస్టు నేత నారాయణ ఎన్నికల ప్రచారం. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని ధ్వజం. పార్టీల ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న బెజవాడ. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.